వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం యుద్ధం వల్ల మారిందేంటి, విజేత ఎవరు? ఒప్పందంలోని ముఖ్య అంశాలు చెప్తా చూడండి. ఇరాన్ హార్మోజ్ జలసంధిని తెరుస్తోంది. అమెరికా తన ఆంక్షలను తొలగిస్తుంది. నిజానికి యుద్ధం మొదలవక ముందు ఇక్కడ రాకపోకలు స్వేచ్ఛగానే సాగేవి. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయబోదని హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద అణు ఆయుధాలు లేవని యుద్ధానికి ముందే ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా మరియు G7 దేశాలు ఇరాన్ పై ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట. అమెరికా వద్ద స్తంభించిపోయిన 25 బిలియన్ల ఇరాన్ ఆస్తులను తిరిగి ఇచ్చేస్తారు. ఇరాన్ ను తిరిగి నిర్మించడానికి అమెరికా ఏకంగా $300 బిలియన్ చెల్లిస్తుంది. ఇది ఇరాన్ దేశ అభివృద్ధికి పెద్ద ప్లస్. ఇరాన్ లో ప్రస్తుత ఇస్లామిక్ పాలనే కొనసాగుతుంది. ప్రభుత్వం మార్చాలన్న అమెరికా లక్ష్యం మరోసారి విఫలమైంది. ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే, లెబనాన్ విషయంలో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అంటే ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం తర్వాత అమెరికా మరో యుద్ధంలో ఓడిపోయినట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో చేసినట్లే ఇప్పుడు అమెరికాను ఈ సంక్షోభం నుంచి రక్షించడానికి పాకిస్తాన్ ను మళ్లీ వాడుకుంటున్నారు. అంటే ఇక్కడ లాభం పొందింది ఇరాను, నష్టపోయింది అమెరికా. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తగ్గేదిలే అంటుంది. కాబట్టి యుద్ధం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే, లాభాలు నష్టాలు పక్కన పెట్టేస్తే అగ్రదేశాల అవివేకం ఏంటి అనేది యుద్ధాల వల్ల బయటపడుతోంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.